హలో అండి, ఈరోజు మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చూపించబోయేది అందరికీ ఇష్టమైన ఆరోగ్యమైన పచ్చి టొమాటో పచ్చడి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి టమాటాలు ఒక 5 తీసుకున్నానండి, చింతపండు బదులుగా ఒక నిమ్మకాయ తీసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడినంత, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి కొద్దిగా తీసుకున్నానండి, ఉప్పు, పసుపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరపకాయలు తర్వాత పప్పు కోసం, నూనె, ఇంగువ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఇందాక మనం మిరపకాయలు లేకుండా ఉంచుకున్న మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర దీనిలో వేసి ఈ పోపు గింజలన్నీ వేయించుకొని పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేయాలి. ఈ పచ్చి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పోపు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పచ్చి టమాటాలు బాగా మగ్గడం కోసం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం మెత్తపడ్డాయండి టమాటాలు, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. బాగా మెత్తబడిందండి ముక్క. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిద్దాం. చల్లార్చుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిలో పసుపు, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొద్దిగా, మెంతి పొడి చాలా తక్కువ వేసుకోండి. దీనిలో ఒక నిమ్మకాయ కూడా పిండుకుందామండి. చింతపండు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా వద్దు, పలుసులో తిప్పుకుంటే బాగుంటుంది. ఇలా సగం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఈ కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు కూడా పలుసులో తిప్పుకుందామండి. మరీ పేస్ట్ అవ్వకుండా బాగుంటుంది. ఇదిగోండి, కొత్తిమీర కూడా బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందాక ఉంచుకున్న ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు చాలండి, మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఈ కాగిన నూనెలో వేసుకోవాలి. పచ్చి టమాటాల పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పులుపు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ చింతపండు కానీ నిమ్మకాయ కానీ తక్కువే పడుతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగు వేసుకుందాం. బాగా వేగాయండి, ఇంగు వేద్దాం. ఈ పచ్చడిలో వేసుకుందాం. ఇదండి పచ్చి టమాటాలతో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపిన రోటి పచ్చడి. ఇది ఇడ్లీలోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. అన్నంలో చాలా బాగుంటుంది. ఇంకా మీరు చపాతీల్లో కూడా తినచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.